నా బైక్‌ని నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పట్టించుకోలేదు. దానికి ప్రాపర్‌గా ఫ్యూయల్ పట్టీ లేదు. దాన్ని మెయింటెనెన్స్ చేయలేదు. సర్వీసింగ్‌కి లేదు. దాంతో దాని క్లచ్ ప్లేట్స్ కానీ, తర్వాత బ్రేక్ ప్యాడ్స్ కానీ అన్నీ పాడైపోయాయి. మీరు ఒకవేళ ఒక కొత్త బైక్ కొన్నారే అనుకోండి. దానికి సర్వీసింగ్ చేపిస్తూ, తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్పిస్తూ, తర్వాత దాన్ని మంచి క్వాలిటీ ఫ్యూయల్‌ని పట్టిస్తూ ఉంటే అది మీకు మంచిగా సర్వీస్ ఇస్తది. అదే మీరు సేమ్ వెహికల్‌ని సర్వీస్ చేపియకుండా ఇగ్నోర్ చేస్తూ, తర్వాత పూర్ క్వాలిటీ ఆయిల్ మెయింటైన్ చేస్తూ, తర్వాత ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేపియకుండా ఉంటే అదేమవుద్ది? దాని పెర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతది. తర్వాత దానికి రిపేర్స్ వస్తాయి. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. లేకపోతే షోరూమ్‌కైనా తీసుకెళ్ళాలి. వాళ్ళు ఇంత బిల్లేస్తారు. 10,000, 15,000, 20,000 దానికి తగ్గట్టు. అదే మీరు కరెక్ట్‌గా ఆ వెహికల్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకొనుంటే మీకు ఆ బిల్ అవ్వదు గదా! సేమ్ వెహికల్ ఎలాగో మన బాడీ కూడా అలాగే అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ మోటార్ సైకిల్‌ని బానే మెయింటైన్ చేస్తారు. బట్ దే డోంట్ మెయింటైన్ దేర్ ఓన్ బాడీ అనమాట. కాబట్టి ఎక్సర్సైజ్ లేకపోయినా గానీ, పూర్ స్లీప్ ఉన్నా గానీ, సిట్టింగ్ ఆల్ ద డే ఉన్నా గానీ, మీ బాడీ అనేది సేమ్ మీ వెహికల్ లాగే తయారవుద్దనమాట. మీ వెహికల్ చూసుకుంటే మీకు మంచిగా దాన్ని సర్వీసింగ్ ఇస్తది. సేమ్ మన బాడీ కూడా అంతే. మీరు మంచిగా మీ బాడీని చూసుకుంటే అది కూడా మంచిగా పనిచేస్తదనమాట. ఇఫ్ యూ ఇగ్నోర్ యువర్ మోటార్ సైకిల్ మెకానిక్ షాప్‌కెళ్ళొచ్చు. దాన్ని రిపేర్ చేపియొచ్చు. బానే ఉంటది. కానీ మన బాడీని నెగ్లెక్ట్ చేస్తే మనం హాస్పిటల్‌కెళ్ళాలి. లక్షలు లక్షలు బిల్లులు కట్టాలి. కాబట్టి మోటార్ సైకిల్ అనేది మనం రీప్లేస్ చేయొచ్చు. వేరే కొత్త మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు. కాకపోతే ఉన్న మోటార్ సైకిల్‌ని రిపేర్ చేపియొచ్చు. కానీ ఇఫ్ యువర్ బాడీ యూ లూజ్ యువర్ బాడీ, బాడీ కాంట్ బి రిప్లేస్డ్. కాబట్టి మీ బాడీని ఎంత ఆరోగ్యంగా చూసుకుంటే అంత మంచిది.